వచ్చింది మన హైడ్రా వచ్చింది. హైదరాబాద్లో చెరువులు కుంటలు ఆక్రమించుకున్న తోలు వలుస్తుంది. ఒక్క దెబ్బతోని కూలగొడుతుంది. ఎక్కువ తక్కువ చేస్తే తీసుకుపోయి లోపడేస్తుంది. నీళ్ళల్లో ఉన్న ముసలికి అడవిలున్న ఏనుకు ఎంత బలం ఉంటుందో హైడ్రాకు అంత బలం ఉంటుంది. భగవద్గీత చదివి హైడ్రా తీసుకొచ్చినాం. మామూలుగా ఉండదు. మళ్ళా వెనకటికి ఒక ఆయన ఇట్లనే ఉరుకొచ్చి ఏదో చేసిండట. మన రేవంత్ సార్ సర్కారోళ్ళు తీసుకొచ్చిన హైడ్రా పని కూడా అట్లనే ఉన్నది. పోరి వెనక ముందు చూసేది ఉండదు. బుల్డోజర్లు చాలు చేసినామా పోయి కూలగొట్టినామా అనేదే ఉంటది. నాగార్జున ఫంక్షన్ హాలు కూలగొట్టినాం, పెద్ద పెద్ద బంగ్లాలు కూలగొట్టినాం. ఎవ్వరని ఇడిచేది లేదని వాళ్ళ పేపర్లు టీవీలల్లో పెద్ద అక్షరాలతోని వార్తలు వేయించుకున్నారు. కానీ అసలు కథ మాత్రం ఇంకోటి అవుతున్నది. అందరూ సమానమే అని చెప్పిన సర్కారోళ్ళు మనకైతే ఓ రూలు పక్కోళ్ళకైతే ఇంకో రూల్ అన్నట్టే చేస్తున్నారు. దుర్గం చెరువు జాగల ముఖ్యమంత్రి రేవంత్ సారోల అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కట్టుకున్నాడు. అందరి ఇండ్లు కూలగొడుతున్నారు అన్న సంగతి ఏందని అందరూ అడిగే వరకు నెల కింద ఓ నోటీసు తీసుకుపోయి ఇచ్చిండ్రు. మస్తు పబ్లిసిటీ వేసుకున్నారు. చెరువు జాగల కడితే అందరి కూలగొట్టినట్టు ఇది కూడా కూలగొట్టాలి. కానీ అటు దిక్కుపోయే తొవ్వల మొన్నటి ఆనలకు కట్ అయిందో లేకపోతే తొవ్వలను ఎవరన్నా ఎత్తుకపోయిండ్రో గాని జేసీబీలకు అటు బోవుడైతలేదట. అసలే సీఎం సారోలా అన్నాయే. చుట్టూ తుపాకులు పట్టుకొని పోలీసులు కావాలంటారు, వేరే మనుషులు కూడా కావాలంటారు. అటు దిక్కుపోతే జేసీబీని తీసుకుపోయి ఎక్కడ దుర్గం చెరువు నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారోనని భయపడి అటు దిక్కు పోతలేనట్టున్నారు. లేకపోతే అప్పట్లో కొడంగలను బూతులు తిట్టినట్టు తిడతాడనిగిన ఆఫీసర్లు భయపడ్డారో తెలుస్తలేదు. గాని నెల అవుతున్నా అటు దిక్కు కన్నెత్తి కూడా చూస్తలేరు. కానీ నోటీసులు గీటీసులు ఏం లేకుంటేనే పోయి పేదోళ్ళ గుడిసెలు కూలగొట్టిండ్రు. బొయ్య ఆనబోయంగా వాళ్ళను మొగుల కింద నిలబెట్టిండ్రు. నిల్వ లేకుండా చేసిండ్రు. అన్ని రోగాలకు జిందా తిలిస్ మాతే అసలు మందన్నట్టు హైడ్రా గురించి చెప్పినోళ్ళు ఇప్పుడు దాన్ని తోలు బొమ్మను చేసి ఆడిస్తున్నట్టే కొడుతున్నది. బొమ్మకు కుంజి ఇంచినంతసేపు ఆడినట్టు సర్కారున్నోళ్ళు చెప్పినంతసేపు హైడ్రా ఎగురుతున్నది. ఆ టెన్క సప్పుడు వేస్తలేదని పబ్లిక్ అంటున్నారు.